హలో అండి. ముందుగా మన రైతు సోదరులందరికీ మన ఉదయపూర్వక నమస్కారాలండి. ముందుగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చింతామణి సంత. మనకి ఇది బెంగళూరు నియర్ ఉంటుంది, బెంగళూరుకు దగ్గరలో ఉంటుంది. కర్ణాటక స్టేట్ అండి, చిక్బల్లాపూర్ డిస్టిక్. ఇక్కడైతే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే మంచిగా ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి, అంతే మిల్క్ కూడా మంచిగా ఇస్తాయి. చూడండి ఒకసారి అయితే సంతలో అయితే వివరాలు అయితే మనమైతే రైతుల ద్వారా అయితే తెలుసుకుందాం. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ముందుగా ఎవరైనా ఆవులు తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆవు కండిషన్ ఎలా ఉంది 4 సన్లు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే ఆవులు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఆవులు అయితే మనకైతే జనగాంకు పంపించినాం. చూడండి ఒకసారి జనగాం వెళ్తున్నాయి ఇవి. ఓకే చూడండి, ఒకటైతే 2 పళ్ళు ఫస్ట్ ఈత. చూడండి బ్రీడ్ అయితే కొద్దిగా క్రాస్లో ఉంది. ఒకసారి అయితే అన్ననైతే కనుక్కున్నాం డీటెయిల్స్ ఏం చెప్తారో, మిల్క్ ఎంత వస్తుంది, రేట్ ఎంత చెప్తున్నాడో చూడండి ఒకసారి. అడ్డర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 7 లీటర్లు అయితే నేను అనుకుంటున్నాను, ఒక 6 నుంచి 7 లీటర్లు, ఎందుకంటే ఫస్ట్ ఈత కాబట్టి. చూడండి ఒకసారి రేట్ అయితే ఏం చెప్తున్నాడో ఒకసారి అయితే కనుక్కున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చెప్తున్నావు రేటు? 1.10 చెప్తున్నా. 1.10 చెప్తున్నా. ఎన్ని పళ్ళే? 2 పళ్ళ మీద. ఫస్ట్ లాక్టేషన్ 2 పళ్ళు అంట. 1,10,000 చెప్తున్నాడు అన్న అయితే రేటు. ఎన్ని పాలు రావచ్చు అన్న ఫస్ట్ ఈతలో? అన్న ఫస్ట్ ఈతలో 30 లీటర్స్ ఏమో రావచ్చు. 30 లీటర్స్ 30 ఫస్ట్ ఈతలో. ఫస్ట్ ఈతలోనే 30 లీటర్లు వస్తుందా ఫస్ట్ ఈతలో? అంత వస్తా అదే పాలు. చూడండి అన్న అయితే ఫస్ట్ ఈతలో 30 లీటర్లు అని చెప్తున్నాడు. వచ్చేది ఒక 15 లీటర్లు వస్తుందా రోజు మొత్తం? ఒక రోజుకి 30 లీటర్లు వస్తుంది. ఏ రాదు, అంత ఏడవుతుంది ఫస్ట్ ఈతలో. ఫస్ట్ ఈతలో బాగా మేపింటే వస్తుంది. బాగా మేపింటే వస్తుంది. రెండో అయితే రావు నీకు. ఫస్ట్ ఈత ఎట్లా వస్తాయి? బాగా పిండి బూస చెక్క వేస్తే వచ్చింది. వస్తా ఫస్ట్ ఈత అంత రాదన్న పాలు. ఇచ్చేదన్నా మరి రేటు? 1 లక్ష అయితే ఇచ్చేస్తాను. ₹1,00,000 అంటున్నాడు. చూడండి సైజు ఉంది, మీడియం కాదు, కొంచెం సైజు ఉంది, మంచిగా ఉంది. చూడండి మీరు ఎక్స్పెక్టేషన్ అయితే చూడండి ఒక 12 నుంచి 14 లీటర్లు అట్లా. బాగానే ఉంది, కండిషన్ మంచిగా ఉంది, బలం ఉంది ఆవు అయితే. రేట్ అయితే ₹1,00,000 వరకు అయితే అవుతుంది అంటున్నారు. ఒక 90,000 అట్లా రాదన్న? అట్లా రాదన్న. 90,000 అట్లా చూసుకొని రీజనబుల్గా ఇస్తాం. రీజనబుల్గా చూడండి ఒక 90,000 వరకు అయితే అవుతుంది అనుకున్నాం. రాదంటున్నాడు. ఒకసారి బేరం చేస్తే అయితే అవుతుంది అటు ఇటుగా. ఓకేనా? అంటే కుందనంగా అయితే ఒక జెర్సీ ఆవు అవుతుంది, మంచిగా ఉంది. షో క్వాలిటీ కూడా బాగుంది, అంటే బలం కూడా అజంగా మంచిగా ఉంది, పొట్టిగా ఉంది. కాకపోతే ఒకసారి అయితే అన్ననైతే కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్? 75,000. 75,000 చెప్తున్నావా? ఏంటిది ఇది బ్రీడ్ బ్లాక్ జెర్సీలా లేకపోతే బ్లాక్ అంటారా? బ్లాక్ హోలిస్టన్ అంటారా? 75,000 చెప్తున్నా. 75,000. ఎన్ని పళ్ళు? 2 పళ్ళు. 2 పళ్ళా? చూడండి బాగుంది ఆవు అయితే, కండిషన్ మీద ఉంది, మంచిగా ఉంది. కాకపోతే సైజే కొద్దిగా సమానంగా ఉంది, మీడియం సైజు బలంగా ఉంది ఆవు అయితే, మంచిగా ఉంది. బొక్కల గిక్కలేంలో మంచి బలం ఉంది, వెన్ను కూడా బాగుంది. చూడండి నడక గిడక ఫిట్టింగ్ కూడా అంత బాగుంది. చూడండి పశువులు 2 పళ్ళు. 2 పళ్ళు వరుస పాలి వరుస కదా, ఎంత నీట్గా పడింది. సరే అయితే రేట్ అయితే కనుక్కున్నాను ఏమి ఇస్తాడు ఫైనల్గా? ఎంత వరకు అయితే? ఫైనల్ 70,000 అయితే ఇస్తా. 70,000 అయితే 70 లోపల రాదు. 70 లోపల వచ్చేది 70,000 అయితే ఇస్తా. 70,000 అయితే ఇస్తా. పాలు ఎంతవరకు వస్తుంది? పాలు 8 ఇంకా 9 లీటర్ వస్తుంది పశువులనే. పశువులు అంత వస్తుందా? 8-9 లీటర్ పాలు వస్తుంది. ఓ రైతుకి ఒక 6 రైతు గ్యారెంటీ ఉందా? రైతు అయితే నీట్గా మేపుకుంటే 8 లీటర్ పక్కా పిండుతుంది. 6 వరకు అయితే గ్యారెంటీ ఉంటుంది కదా మనకైతే. మీకైనా మీ దేశంలో మీ హైదరాబాద్లో కూడాను 7 లీటర్ పాలు పిండుకోవచ్చు. 7 లీటర్ పాలు అంటే రాదు అనుకో, ఒక 6 అయితే గ్యారెంటీ పెట్టుకోవచ్చు. 7 గ్యారెంటీ మీ దగ్గర. మా దగ్గర అయితే 8-9 పెడుతుంది. 9-10 ఏం వేస్తారు ఇక్కడ దానా? మేము బూస్. ఇది 4 పళ్ళు అన్న హెచ్ఎఫ్? ఇది 4 పళ్ళు అన్న. 4 పళ్ళు చూడండి హెచ్ఎఫ్. సైజు కొంచెం చిన్నగా ఉంది. రేట్ ఏం చెప్తున్నావు? 95,000 చెప్తాను. 95,000 పశువులు 95,000 చెప్తున్నా అన్న అయితే. సైజు తక్కువ ఉంది కదా, అంత రేట్ చెప్తున్నావు మరి? అవునా ఇచ్చేది రేటు అన్న? హెచ్చు తక్కువ ఇస్తామన్న. హెచ్చు తక్కువ అంటే ఇట్లా అన్నీ ఉంటుంది కదా, 70,000 లోపలన లేకపోతే 80,000 పైన? 80 పైన వస్తే ఇచ్చేస్తాం. 80 పైన? 80 లోపల లేదు. చూడు చిన్నది కదా ఆవు, చిన్నది ఆవు చూడండి. అన్న అయితే 80 పైన అంటున్నాడు. 4 పళ్ళు
చూడండి చిన్నది ఆవు 70 లోపల 70 పైన అయితే బాగుంటుంది. తొలిసూరు కాబట్టి అంటే గిర్ అండ్ సైవాల్ క్రాస్ ఒకటి ఉంది. చూద్దాం రేట్ అయితే ఏం చెప్తున్నారు అన్న అయితే. అంటే గిర్ సైవాళ్ళు మనకి చెప్పులు కూడా అడుగుతున్నారు ఫోన్ చేసి. సరే దీని రేట్ కూడా కనుక్కున్నాం ఏం చెప్తున్నాడు. 2 పళ్ళు అంట. ఇదేని పళ్ళనా? అది 2 పళ్ళనా? 2 పళ్ళ. 2 పళ్ళు. ఏం చెప్తున్నావు రేట్ దాన్ని? అన్న అది 74,000 చెప్తాను. 74,000. అది ఎన్ని పాలు ఇస్తుంది మిల్క్? పాలనా అన్న పర్సుల్లోనే 7-8 పిండిండమ్మన్న. ఇది రెండో ఇది రెండో అయితే. రెండో అయితే. రెండో అయితే పశువుల్లో 7-8 పిండుతుందా? అది మనకి సైవాళ్ళు కదా ఆడ నరం సూడే తొట్టు సూడే అది చూసినా కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ ఈతలో హెచ్ఎఫ్లు ఆవులే రావు కానీ 7 లీటర్ల వరకు రావనా. చూడండి గిర్ సైవాల్ క్రాస్ అంట. చూడండి ఫస్ట్ ఈతలనే 7 అట్లా పిండిందంట. ఇప్పుడైతే ఒక ఈతలో ఒక 5-6 వరకు అయితే రావచ్చు ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే లూజ్ ఉంది సంత రావచ్చు, సైజు ఉంది కొద్దిగా. జెర్సీ టైప్లో తీసుకునేటోళ్ళు అయితే ఇది తీసుకోవచ్చు. చిన్న కారు రైతులు మనకు 6 లీటర్లు 5 లీటర్లకి వాళ్ళే వర్క్ చేసుకుంటే డైరీలో పనులు లేకోకుండా చేసుకునేటోళ్ళు అయితే తీసుకోవచ్చు. సరే కనుక్కుందాం ఏం రేట్ అవుతుందో ఫైనల్ ఇచ్చేదన్నా రేటు ఇదే అన్న. ఇది ఏం ఒక 65 లాస్ట్ 60 లోపల కదా? లేదన్న లోపల లేదు. ఇప్పుడు పాల రేట్లు తక్కువ ఉన్నాయి. ఏ ఊరు మీద? ఆనేకల్. ఇక్కడేనా ఈ ఊరు లోకలా లేకపోతే ఆనేకల్? ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ? ఇంకా 100-105. 105 కిలోమీటర్లు. కర్ణాటక కిందకి వస్తా ఆంధ్రానా? కర్ణాటకనే. కర్ణాటక. చూడండి పాల రేట్లు అయితే తక్కువ ఉన్నాయి, చూసి కొనుక్కోండి. అన్న అయితే 60 పైన అంటున్నాడు. మనకైతే 60 లోపల అయితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకేనా? 50,000, 52, 53 వరకు సైజు ఉంది. కాకపోతే ఆవు అయితే ఫ్యాట్ వస్తుంది కాబట్టి చూసి తీసుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవులు ఒక 5-6 ఉంటే ఒక 2-3 జెర్సీలు ఉంటే మంచిగా ఉంటుంది పాలకి వెన్న. ఓకేనా? పళ్ళు అనేది 2 పళ్ళ? 2 పళ్ళు. ఇంకా 2 పళ్ళ మీద చూడండి అక్కడే కావాల్సి చూపిస్తాను. చూడండి ఇంకా 2 పళ్ళ మీద ఉంది. సెకండ్ అయితే అంట. ఓకేనా? 2 సూళ్ళు 2 పళ్ళు. 2 సూళ్ళు 2 పళ్ళు. అంటే ఫస్ట్ ఈతలో మనకు పాల పళ్ళ మీద. చూడండి ఒకటైతే హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది. బ్రీడ్ అయితే మంచిగా ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ అయినా మీడియం చిన్నది. సార్ చూద్దాం నిప్పలు చూడండి ఎట్లా ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయి. ఓకేనా సార్? రేట్ ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం. ఏం రేటు పెట్టాలి ఏంటి టైం ఉందట్టింది ఒకసారి కనుక్కుందాం. ఎంత టైం ఉంది? నమస్తే అన్న. ఏం చెప్తున్నావు రేటు? 65,000 చెప్తున్నావు. ఎంత టైం ఉంది ఏంటానికి? తినటానికి ఇంకెంత టైం ఉంది? ఇంకా 15 దినాలు. 15 దినాలు ఉందా? ఎంతవరకు అయితే అన్న ఫైనల్? ఒక 60 లోపల ఏం 50,000 కన్నా ఫైనల్ 60,000. 60,000. పాలు ఎంత వస్తుంది? పాలు 10 వస్తుంది. పూటకు 10 ఎన్నో అవుతాయి ఇది ఆవు? 2 రెండో అవుతున్నా. ఎన్ని పళ్ళు? 6 పళ్ళు. 6 పళ్ళ 10 వస్తుందా? చిన్నగా ఉంది కదా ఆవు. 10 లీటర్లు వస్తుందా? వస్తుంది. 6 కంపల్సరీ ఉంటా? 10 గ్యారెంటీ. 10 గ్యారెంటా? అన్న అయితే 10 గ్యారెంటీ అంటున్నాడు. చూడండి చిన్నది ఆవు. రెండో అయితే అంట. 6 పళ్ళు 4 పళ్ళు చెప్పినాడు అన్న అయితే. చూడండి 60,000 అయితే అంటున్నాడు అన్న అయితే. మీరు చూసుకోండి మీ అంచనాకు అయితే ఒక 50,000-55,000 అట్లా ఉంటుంది. హెచ్ఎఫ్ బ్రీడ్ మంచిగా ఉంది. చూడండి వాతావరణానికి అయితే మంచిగా దొరుకుతుంటుంది. ఓకేనా? వచ్చేది ఫైనల్ 60,000ఏనా? ఏం తక్కువ? చూడండి 60,000 అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు వైట్ అండ్ వైట్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ అంట. చూడండి సైజు ఉంది, బ్రీడ్ ఉంది, అంతే బాగుంది. ఆవు క్వాలిటీ అంటే సన్ కట్ కూడా మంచిగా పడింది. ఫస్ట్ లాక్టేషన్ ఎక్సలెంట్ ఉంది. సన్ కట్ అయితే పిండుకోవడానికి మిషన్కి ఎట్లున్నా ఏం కాదు కానీ చేత్తో పిండుకోవటం అయితే కానీ బాగుంటుంది. ఇదైతే 10 అయితే ఈజీగా వస్తుంది. మిల్క్ అయితే 11-12 కూడా రావచ్చు. అది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఒకసారి బాగుంది ఆవు అయితే. బాడీ కూడా బాగుంది. చూడండి వెన్న ఎట్లా ఓకేనా ఫ్రెండ్స్? ఎక్సలెంట్ ఉంది ఆవు అయితే. సరే అయితే రేట్ అయితే కనుక్కుంటాం అన్ననైతే. ఎందుకంటే సైజు ఉంది, ఫస్ట్ లాక్టేషన్ బ్రీడ్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. సరే అయితే కొన్నాం. ఏం చెప్తున్నావు అన్న సోమన్? ఇది 1,70,000. ఎన్ని పళ్ళు అన్న? 4 పళ్ళు. చూడండి ఆవు బాగుంది, క్వాలిటీ బాగుంది. కొంచెం కొమ్ము కూడా ఉంది. మంచి వాతావరణాన్ని కూడా తట్టుకునేది ఉంటుంది. ఇచ్చేదన్న సోమన్? ఇచ్చేది అడగరా నువ్వు? ఎంతవరకు అవుతుంది?
ఛానల్లో ఒకటి లాస్ట్ 160. 160 చెప్తున్నాడు లాస్ట్కి అయితే Sama rendam tuh ya? ఓకేనా. Enam tuh ya? ఇప్పుడు జెర్సీ ఉంది చూద్దాం ఒకసారి. ఎన్ని పళ్ళ అనేది 6 పళ్ళ ఎన్నో అవుతా 2 అవుతా. ఏం చెప్తున్నావు రేటు? 65,000 చెప్తున్నావా? పాలు ఎన్ని ఇస్తాయి? వాళ్ళు ఫస్ట్ ఇదికే 99. 99 ఫస్ట్ ఈతకి జెర్సీ అంత వస్తుందా? ఫస్ట్ ఈతకి చూడండి సన్నకట్టు అంత బాగుంది. నరం గిరం అంతా 7 రావచ్చు. లూజ్ ఉంది, 6 రావచ్చు లేకుంటే. ఇంకా లూజ్ ఉంది. టైం ఇచ్చేదే ఫైనల్ రేటు బాబాయ్. ఫైనల్ రేట్ ఏ కాడికి? 50 లోపల ఖచ్చితంగా. ఎంత పర్ఫెక్ట్గా ఎన్ని లీటర్లు వస్తుంది పాలు రోజు? ఇప్పుడు ఒక 7 అయితే గ్యారెంటీ 9 లీటర్లా? బాబాయ్ అయితే 9 లీటర్లు అంటున్నాడు గ్యారెంటీ. 61 అంటున్నాడు రేటు. చూడండి ఆ టీడీ అయితే 50.